వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలంలో చనక కొరట పంప్ హౌస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సదర్మాట్ బ్యారేజ్ ను కూడా ప్రారంభించిన సీఎం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. మేడారం మహాజాతర ప్రారంభానికి పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన మేడారం పరిసరాలు. శబరిమలలో నేటి నుంచి ప్రారంభమైన అయ్యప్ప పడిపూజ. సర్వాంగ సుందరంగా అలంకరించబడ్డ అయ్యప్ప 18 మెట్లు. రాష్ట్రంలో తగ్గిన చలి తీవ్రత, పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఎండలు దంచి కొడతాయని వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. బీజేపీ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్దొల్ల గంగారెడ్డికి మాతృవియోగం. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ. 1-2 రోజుల్లో తుది ప్రకటన వెలువడే అవకాశం. దేగం గ్రామంలో వైభవంగా సామూహిక శివ అష్టోత్తర సహస్రనామ భస్మార్చన కార్యక్రమం. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన శ్రీ 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 కేదారినంద స్వామి. క్రీడాకారుల శారీరక దృఢత్వానికి క్రికెట్ పోటీలు దోహదపడతాయి. బాల్కొండలో కీర్తిశేషులు ప్రమోద్ స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభంలో ఏసీపీ బస్వారెడ్డి. చనక కొరట పంప్ హౌస్ ను సదర్మాట్ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం హాతీగఢ్ గ్రామం వద్ద చనక కొరట పంప్ హౌస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రధాన కాలువల నుంచి నీటిని విడుదల చేశారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమై 90% పైగా పనులు పూర్తి చేసుకున్న 2 ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కావడం సంతోషదాయకమని కేటీఆర్ పేర్కొన్నారు. 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయి సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయిందన్నారు. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపోనెంట్తో కలిపి ఆదిలాబాద్ భూత్ నియోజకవర్గాల్లోని 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 2016లో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇది అని కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు జగిత్యాల జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనిపైన కేటీఆర్ స్పందిస్తూ ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.58 టీఎంసీలు. కేసీఆర్ హయాంలోనే 90% ప్రాజెక్టు పూర్తయిందని, నిర్మల్ జగిత్యాల జిల్లాలోని 18,000 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దశాబ్ది నెర్రెలు బారిన ఈ నెలను దేశానికి ధాన్యాగారంగా మార్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. మేడారం మహాజాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తారు. మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భారీ క్యూ లైన్ ఏర్పడింది. పస్ర మేడారం, జకారం మేడారం మధ్య వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాలతో తెలంగాణ ప్రభుత్వం 150 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఏర్పాట్లు చేసింది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూలైన్లను వెడల్పు చేశారు. జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను ఆధునీకరించారు. ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అడవిలో తాత్కాలిక వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సీతక్క అధికారులు నిత్యం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో నేటి నుండి పడిపూజ ప్రారంభమైంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన భక్తులు ఈ పడిపూజలో పాల్గొనే అవకాశం లభించిందని ఆంధ్రనగర్ అంజయ్య గురుస్వామి తెలిపారు. ఈ రోజు నుండి శబరిమలలో పడిపూజ ప్రారంభమైంది. శబరిమలలో మకర విలక్కు తీర్థయాత్ర కాలంలో నిర్వహించే అత్యంత విశిష్టమైన పడిపూజ నేడు జనవరి 16న ప్రారంభమైంది. కఠినమైన వ్రత నియమాలను పాటిస్తూ ఇరుముడి ధరించిన భక్తులు పాదాలు మోపే ఆ పవిత్రమైన 18 మెట్లను పూలతోనూ, పట్టు వస్త్రాలతోనూ, దివ్యమైన దీపాలతోనూ అలంకరించి ఈ పూజను నిర్వహిస్తారు. సాయంత్రం దీపారాధన అనంతరం 6:45 పడిపూజ ప్రారంభమైంది. ప్రధాన తంత్రి కంటరారు మహేష్ మోహనరు, ఈడి ప్రసాద్ నంబూతిరిల నేతృత్వంలో సుమారు 1 గంట పాటు ఈ క్రతువు కొనసాగింది. పడిపూజ జరుగుతున్న సమయంలో భక్తులకు మెట్ల ద్వారా ప్రవేశం నిలిపివేశారు.
18 మెట్లలోని ప్రతి మెట్టులోనూ దైవిక చైతన్యం కొలువై ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శబరిమల సహా 18 కొండలకు ఈ మెట్లు ప్రతిరూపాలని భావిస్తారు. దీపకాంతులతో దగదగలాడుతూ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన 18 మెట్ల ఆ అపూర్వ దృశ్యం భక్తులకు కనువిందు చేయడమే కాక మనసు కేనలేని ఆధ్యాత్మిక తృప్తిని ప్రసాదిస్తుందని నిజామాబాద్ జిల్లాకు చెందిన అంజయ్య గురుస్వామి, నిర్మల్ జిల్లాకు చెందిన మంజులాపూర్ చిన్నయ్య గురుస్వాములు తెలిపారు. శబరిమల 18వ బడి పూజలో పాల్గొనే అవకాశం లభించినందుకు జన్మధన్యమైందని నిర్మల్, కుంటాల, ఖానాపూర్, బైన్సా, ఆదిలాబాద్, నిజామాబాద్లకు చెందిన గురుస్వాములు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. ఎండలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఏడాది ఎండలు దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. మరికొన్ని రోజుల్లో ఎండాకాలం మొదలు కానుంది. అయితే ఈ ఏడాది ఎండలు దంచి కొట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాకాలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. తెలంగాణలో వరదలు ముంచెత్తాయి. శీతాకాలంలో సైతం కోల్డ్ వేవ్లతో ప్రజలు వణికిపోయారు. మొన్నటి వరకు చలి పంజా విసిరింది. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోయారు. ప్రస్తుతం చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో ఎండలు సైతం దంచి కొట్టనున్నట్లు అధికారులు తెలిపారు. బీజేపీ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు, సీనియర్ బీజేపీ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి మాతృమూర్తి ముత్తమ్మ మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పెద్దోళ్ల గంగారెడ్డి తల్లి ముత్తమ్మ పరమపదించడంతో వారిని, వారి కుటుంబ సభ్యులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. తల్లి లేని లోటు నుంచి గంగారెడ్డి కోలుకోవాలని ప్రార్థించారు. నిజామాబాద్ నగరంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అత్యంత కీలకమైన డివిజన్ల వారీ రిజర్వేషన్ల ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మేయర్ స్థానం రిజర్వేషన్ విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించి కసరత్తులు ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. 1-2 రోజుల్లో తుది ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. 60 డివిజన్లున్న నగరంలో ఏ వర్గాలకు ఎన్ని డివిజన్లు దక్కబోతున్నాయనేది స్పష్టం చేసింది. అన్ రిజర్వ్డ్ మొత్తం 30 స్థానాలు. ఇందులో జనరల్ 14, మహిళలకు 16 కేటాయించారు. బీసీ కేటగిరీ మొత్తం 24 స్థానాలు. ఇందులో జనరల్ 12, మహిళలకు 12 కేటాయింపు. ఏసీ కేటగిరీ మొత్తం 5 స్థానాలు. జనరల్ 3, మహిళలకు 2 కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో 1 స్థానం కేటాయించారు. అయితే బీసీలకు ఏ డివిజన్ దక్కబోతున్నాయి, ఏ డివిజన్లు అన్రిజర్వ్గా ఉండబోతున్నాయనేది ప్రధాన పార్టీల నేతల్లో. మరోవైపు కీలకమైన మేయర్ స్థానం ఏ వర్గాలకు దక్కనుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. వరుసగా 2 పర్యాయాలు బీసీ మహిళలు మేయర్లుగా పనిచేశారు. కార్పొరేషన్ అయ్యాక మొట్టమొదటిసారిగా బీసీ జనరల్గా మేయర్ స్థానం రిజర్వ్ కాగా కాంగ్రెస్కు చెందిన ధర్మపురి సంజయ్ మేయర్గా ఎన్నికయ్యారు. ఇదివరకు బీసీ మహిళకు కేటాయించారు. అంతకుముందు జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. మొన్నటిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన నీతు కిరణ్, అంతకుముందు మహిళా జనరల్ రిజర్వ్ అయినప్పటికీ బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సుజాతకు మేయర్ అవకాశం దక్కింది. 4వసారి మేయర్ స్థానం ఏ వర్గాలకు దక్కబోతుందనేది ఆసక్తిగా మారింది. ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీలో 2 మహిళా నేతల పేర్లు సైతం తెరమీదికి వచ్చేశాయి. ఈసారి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం చట్టబద్ధంగా సాధ్యం కాకపోవడంతో పార్టీ పరంగానే 42 మంది బీసీలకు డివిజన్లలో టికెట్లు ఇవ్వడానికి అధికార పార్టీ సమాయత్తమవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలబడబోతున్నాయి. మైనార్టీ ఏరియాలో ఎంఐఎం ఎప్పట్లాగే పాగా వేయబోతోంది. దేగం గ్రామంలోని శ్రీ ఆదిశంకరాచార్య భగవాన్ నామ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో సామూహిక శివ అష్టోత్తర సహస్రనామ భస్మార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందిపేట్ మండలంలోని దేగం గ్రామంలో శ్రీ ఆదిశంకరాచార్య భగవాన్ నామ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో సామూహిక శివ అష్టోత్తర సహస్రనామ భస్మార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేదారినంద స్వామి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురైన సందర్భంగా బాల్కొండలో కానిస్టేబుల్ కీర్తిశేషులు ప్రమోద్ స్మారక క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఏసీపీ బస్వారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజు బాల్కొండలో క్రీడాకారుల శారీరక దృఢత్వానికి క్రికెట్ పోటీలను ఏసీపీ బస్వారెడ్డి ప్రారంభించారు. T20 స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభిస్తూ వివరించారు. ఈ పోటీలో గెలుపొందిన మొదటి స్థానం వారికి 50,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 30,000, అలాగే ప్రతి టీంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు నగదు బహుమతులు ఉన్నాయని ఎస్ఐ శైలేందర్ తెలిపారు. పోటీల ప్రారంభంలో పోలీస్ జట్టుకు ఏసీపీ బ్యాటింగ్ చేయగా బాల్కొండ జట్టుకు బాల్కొండ ప్రథమ పౌరుడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల రాజేష్ బౌలింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాండ్ల రాజేందర్, గ్రామ పంచాయతీ సభ్యులు పుల్లాయి నవీన్, పిట్ల దయాకర్, అడ్వాల నరేష్, తెడ్డు సందీప్, తిరునగరి నవీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూనస్ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ 2025 సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ డ్యూటీలో ఉండగా నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేయడంతో మరణించిన ప్రమోద్ స్మారక క్రికెట్ పోటీలు పోలీసు వారిచే నిర్వహించడం పట్ల రిటైర్డ్ ఎన్సీసీ ఆర్మీ ప్రథమ అధికారి నిజామాబాద్ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సామాజిక సాంస్కృతిక అధ్యక్షులు మరియు సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మరౌతు నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పోలీస్ కానిస్టేబుల్కు ఆత్మరక్షణ కోసం రివాల్వర్ ఇవ్వాలని పోలీసులు డ్యూటీలో ఉంటూ ప్రమాదంలో ఉన్నప్పుడు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసేందుకు అవకాశం ఉంటుందని, ఈ పద్ధతి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్లో ఉందని ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలన ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా కత్తిపోట్లకు గురైన ప్రమోద్ కుటుంబానికి పోలీసు వారిచే భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వడంతో పాటు ప్రమోద్ సర్వీస్ కాలం వరకు పూర్తిస్థాయి వేతనం ఇవ్వడం పట్ల నరసింహరావు హర్షం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై 576 కోట్ల రూపాయలతో నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సదర్మాట్ బ్యారేజీకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిమోట్ స్విచ్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు. బ్యారేజ్ వద్దకు వెళ్లడానికి పాసులు ఉన్నవారిని అనుమతించారు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో వారి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా ముఖ్యమంత్రి పర్యటన ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఏలిటి మహేశ్వర్ రెడ్డి, బొజ్జు పటేల్, సంజయ్ కుమార్, రామారావు పటేల్, సర్పంచ్ చిట్యాల లక్ష్మి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అత్యంత వైభవంగా కొనసాగింది. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణ నడుమ మేళతాళాలతో కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆలయం నుండి శివపార్వతి మూర్తులను కళ్యాణ మండపానికి తీసుకొచ్చి మహిళలు మంగళ హారతులచే స్వామివారికి స్వాగతం పలుకుతూ కళ్యాణ మండపంలో కళ్యాణం నిర్వహించారు. మకర సంక్రాంతి సందర్భంగా ఈ కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కళ్యాణంలో ఆలయ ఈవో, చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఆ సంక్రమణాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మకర సంక్రాంతి రోజున గంగా పార్వతీ సమేతంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు కూడా అంగరంగ వైభవంతో అత్యంత జన సమూహములో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటి నుంచి మొదలుకొని స్వామివారి యొక్క ఉత్సవాలు రథసప్తమి సాలూరా మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాలూరా మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జరిగింది. సాలూరా గ్రామానికి చెందిన రాజాగౌడ్కు 60,000 రూపాయలు, కాజాపూర్కు చెందిన సాయిలకు 60,000 రూపాయలు, సాలూరా ఏరవకు 37,500 రూపాయలు, కుమ్మంపల్లి కనుగుల సవితకు 54,500 రూపాయలు, బజే పెద్దబొమ్మన్నకు 19,000 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మందర్న రవి, సీనియర్ నాయకులు శంకర్, అల్లే రమేష్, ఉప సర్పంచ్ సురేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమైన పార్టీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జ్ మాచా సుధాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన బోధన్ నియోజకవర్గం జి జగన్నాథం గౌడ్, అలాగే నిజామాబాద్ రూరల్ డి మోహన్ నాయక్ తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ క్రియా వాలంటీర్ లెసే ప్రసాద్ గౌడ్ పాల్గొని పార్టీ కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. అలాగే యూత్ వింగ్ నుంచి దాత్రిక క్రాంతి, స్టూడెంట్ వింగ్ నుంచి బి అనిల్ కుమార్, వీర మహిళా వింగ్ నుంచి ఇందుమతి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నగరంలోని నాందేవాడ, గాయత్రి నగర్లలో ప్రజలు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని ఇంటి వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి పండగని రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చడం జరుగుతుందన్నారు. కులమతాలకు అతీతంగా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. మందుగుండు పేలుడు ఘటనలో ఆవు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎడపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకున్న మందుగుండు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. దూపల్లి గ్రామానికి చెందిన కారి సాయి కుమార్కు చెందిన ఆవు పేలుడు మందు కారణంగా మృతి చెందింది. గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందుల వేట కోసం పేలుడు మందును పశు ఆహార పదార్థమైన తౌడులో ముద్దగా పెట్టి వదిలినట్లు తెలుస్తోంది. మేతకు వెళ్లిన ఆవు ఆ ఆహారాన్ని తినగానే నోట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి తీవ్ర గాయాల పాలై మృతి చెందింది. గురువారం జరిగిన ఈ ఘటన పండగ సమయానికి జరగడంతో ఆవును పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గ్రామ శివార్లలో అక్రమంగా పేలుడు మందు వినియోగించడం పశువుల ప్రాణాలకే కాక ప్రజల భద్రతకు కూడా పెద్ద ప్రమాదంగా మారుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు శాఖ సమగ్ర విచారణ చేపట్టి అక్రమ వేటకు పాల్పడిన బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిఘా అవసరమని వారు సూచిస్తున్నారు. జాతీయ కబడ్డీ క్రీడాకారిణి గౌతమిని దర్పల్లి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఇటీవల హర్యానా రాష్ట్రం సోనిపత్ జిల్లా కేంద్రంలో అండర్-16 ఇయర్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దర్పల్లి మండలం మద్దుల తాండాకు చెందిన గౌతమి జాతీయ కబడ్డీ క్రీడల్లో పాల్గొని వచ్చిన సందర్భంలో దర్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బొరిగం గంగారెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజ్ కుమార్, క్రీడా పోషకులు మైపాల్ రెడ్డి, ముప్కల్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ సాయిలు, ఉప సర్పంచ్, క్రీడాభిమానులు తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్పల్లి సర్పంచ్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ స్థాయిలో ఆడడానికి కృషి చేసిన నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గాన్ని అభినందించారు. మా గ్రామంలో కబడ్డీ క్రీడా పోటీలు మరియు క్యాంపులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటుగా మెట్రాజ్పల్లి సురేష్ అని డిగ్రీ క్లాస్మేట్స్. స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఈ మధ్య స్కూళ్ళ మీద కూడా చాలా ఫోకస్ పెడుతున్నాం. పూర్తి సహకారం ఉంటుంది మా ద్వారా. అమ్మాయి కానీ ఇంకా కొత్త టీమ్స్ తయారు చేద్దామన్నా కానీ మేము పూర్తి సహకారం ఇస్తాం. ఎప్పుడు మేము అందుబాటులో ఉంటామని మీకు అందరికీ. సిరికొండ మండలంలోని చిన్న వాల్గొట్ నుండి సిరికొండ వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో కల్వర్టు కూలిపోవడంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. సిరికొండ మండల కేంద్రానికి రాత్రి సమయంలో రావడానికి ప్రమాద అంచుల్లో ప్రయాణం చేయాల్సి వస్తుందని, కార్లు, బైకులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికుల రాకపోకలకు ప్రమాదంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి కల్వర్ట్ నిర్మాణం చేయాలని వేడుకుంటున్నారు. సాలూరా మండలంలో రోడ్డు భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాలూరా మండలంలో పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల కలిగే నష్టాలను ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, సిఐ విజయబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సిఐ విజయబాబు, సాలూరా ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అట్లా రోడ్డు మీద పడకుండా ఉండడానికి మనకి లైసెన్స్ కంపల్సరీ, మన చేతిలో పని. లైసెన్స్ కంపల్సరీ, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, తాగి బండి నడపొద్దు. ఈ 3 విషయాలు చెప్పడానికే సీఎం గారు పెద్ద ప్రోగ్రాం పెట్టింది. అలైవ్ అనే ప్రోగ్రాం పెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎవరు తాగి బండి నడపొద్దు, చిన్నపిల్లలకు బండి ఇవ్వద్దు, మైనర్లకు బండి ఇవ్వద్దు, అని ఎంత ఎక్స్పర్ట్ అయినా బండి ఇవ్వద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు, మైనర్లు గుద్ది చచ్చిపోతే ఎటువంటి ఇన్సూరెన్స్ రాదు. మనం ప్రభుత్వంలో ఉన్నాం, మనం ప్రభుత్వ ఉద్యోగులం. సరే, సంక్రాంతి కనుమ రోజున సాలూరా మండలంలో మాంసం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. సాలూరా మండలంలో సంక్రాంతి కనుమ రోజును పురస్కరించుకుని చికెన్ కేజీ 300 రూపాయలు, మటన్ కేజీ 800 రూపాయలు నెలకొనగా దుకాణాల వద్ద జనం బారులు తీరారు. పండుగ సందర్భంగా కుటుంబాలతో కలిసి విందు భోజనాలు ఏర్పాటు చేసుకోవడంతో మాంసానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఉదయం నుంచే దుకాణాల వద్ద రద్దీ నెలకొనగా వ్యాపారులు అదనపు సరఫరాతో విక్రయాలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారీ రూపొందించిన రోడ్డు భద్రతా నియమాల కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుందని, యువకులు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సామాజిక సేవ కార్యక్రమాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాలూరాలో సంక్రాంతి సందర్భంగా మాజీ సొసైటీ చైర్మన్ పల్లె జనార్దన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. సాలూరు మండలంలోని సాలూరా గ్రామంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ 5వ సీజన్ను మాజీ సొసైటీ చైర్మన్ పల్లె జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈరోజు లాస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ జరగగా మండల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజేతలకు ఫస్ట్ ప్రైజ్ 33,333, సెకండ్ ప్రైజ్ 22,222 రూపాయలను అల్లె జనార్దన్ చేతుల మీదుగా అందజేశారు. దానివల్ల ఇక్కడ ప్రతి సంవత్సరం సాలూరా గ్రామంలో అల్లె జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరగబోతుంది. దీనికి గాను సాలూరా మండలంలోని ప్రతి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఇక్కడ వచ్చి ఈ పాల్గొంటున్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి నిర్వహించడం జరుగుతుంది. అందరూ కలిసి కట్టుగా అంతా మేము ఒకటి అన్నట్టుగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ డిపో, మున్సిపల్ కార్యాలయాల్లో అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, ఫోన్ మాట్లాడకూడదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే మనం అలర్ట్గా ఉన్నా కానీ వాళ్ళు అలర్ట్గా ఉండరు, వాళ్ళు అలర్ట్గా ఉన్నామని కానీ మనం అలర్ట్గా ఉండాలి. కాబట్టి సేఫ్ థింగ్ ఏంటంటే ఫోన్స్ కొంచెం పక్కకు పెట్టండి.
ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి వేర్ ఒక్కొక్కసారి నేను కాల్ చేసి ఇమీడియట్గా పంపించండి అంటే కూడా మీరు బండి ఆపి పక్కన పెట్టి సేఫ్గానే ఉండండి. ఏమైనా కానీ ఎవరికేం కాదు, మీ ఆఫీస్ వాళ్ళకి ఏం కాదు, ఎవరికేం కాదు, మీ ఫ్యామిలీకి అవుతుంది. మీకు మీ ఫ్యామిలీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. సో ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఇంకా మెయిన్లీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి రూల్స్ నేర్పియండి. ఎందుకంటే చైల్డ్ నుండే మైండ్ కొంచెం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTO క్యాలెండర్ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆవిష్కరించారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTO నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్ను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ఈ రోజు తన ఛాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ BLTO కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడమే కాకుండా ప్రభుత్వ సెలవులు అన్ని రకాల క్యాలెండర్లలో ఉంటాయి, కానీ ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చిన మహనీయుల జయంతులు వర్ధంతులతో ముద్రించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దండి వెంకట్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ BLTO ప్రభుత్వ సెలవులతో పాటు భారతదేశంలో బహుజన శ్రామిక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం జరిగిన ఉద్యమాలకు నాయకత్వం వహించిన గౌతమ బుద్ధుడు, సావిత్రమ్మ పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ నారాయణ గురుల నుండి ప్రపంచ కార్మిక వర్గ రాజ్య నిర్మాతలైన కారల్ మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో, చెగువేరా వరకు జయంతుల వరకు తమ క్యాలెండర్లో పొందుపరిచినట్లు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో BLTO మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సబ్బనిలత, యూనియన్ నాయకులు కొమ్ము రాహుల్, ఆర్ మురళి, BLTO నగర ప్రధాన కార్యదర్శి గౌడెల్లి గంగాశంకర్, హైమద్ పాషాలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సహజంగా క్యాలెండర్లో కొన్ని హాలిడేస్ మాత్రమే ఉంటాయి, కానీ మున్సిపల్ ఏదైతే బహుజన దృక్పథం కలిగినటువంటి క్యాలెండర్లో మొత్తం మహనీయుల యొక్క వర్ధంతులు, జయంతులు మరి వీటితో ఇవి కూడా ఉంటాయి. మేము వేసే దాంట్లో ఇవాళ కేవలము అంటే ప్రభుత్వ సెలవు దినాలతో పాటు ఇవాళ బహుజన చారిత్రకమైనటువంటి మరి ఇలా జనవరి 1 నుంచి భీమా కోరేగా మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో NR భవన్ కోటగలిలో మీడియా సమావేశం నిర్వహించారు. మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ జరిగే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో NR భవన్ కోటగలిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా TUCA జిల్లా అధ్యక్ష కార్యదర్శులు M. నరేందర్, M. సుధాకర్లు మాట్లాడుతూ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో TUCA రాష్ట్ర సదస్సు నిర్వహిస్తుందన్నారు. దేశ కార్మిక వర్గం సుదీర్ఘకాలంగా అనేక త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలగర్భంలో కలిసిపోయే విధంగా మోడీ ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమన్నారు. ఇన్ని రోజులు వెనుకడుగు వేస్తూ వచ్చిన మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల్లో NDA కూటమి అధికారంలోకి రావడంతో కేంద్రంలో ఉన్న కార్పొరేట్ అనుకూల విధానాల అమలును వేగవంతం చేశారని ఆరోపించారు. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల అనేక హక్కులు కోల్పోతారన్నారు. వెంటనే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TUCA జిల్లా ఉపాధ్యక్షులు డి. రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బి. మల్లేష్, కిషన్, కోశాధికారి సాయిరెడ్డి, జిల్లా నాయకులు మురళి, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లపై కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ అవగాహన కల్పించడం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCA రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు TUCA జిల్లా కమిటీగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 100 ఏళ్లుగా కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ, కార్మికులకు అన్యాయం చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు, యజమానులకు మేలు చేసే విధంగా ఇవాళ కార్మికుల జీవితాలను యాజమాన్యాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలంలో చనక కొరట పంప్ హౌస్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సదర్ మార్ట్ బ్యారేజ్ను కూడా ప్రారంభించిన సీఎం. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. మేడారం మహాజాతర ప్రారంభానికి పోటెత్తిన భక్తులతో కిక్కిరిసిన మేడారం పరిసరాలు.
శబరిమలలో నేటి నుంచి ప్రారంభమైన అయ్యప్ప పడిపూజ. సర్వాంగ సుందరంగా అలంకరించబడ్డ అయ్యప్ప 18 మెట్లు. రాష్ట్రంలో తగ్గిన చలి తీవ్రత, పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఎండలు దంచి కొడతాయని వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. బీజేపీ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్దొల్ల గంగారెడ్డికి మాతృవియోగం. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ. 1-2 రోజుల్లో తుది ప్రకటన వెలువడే అవకాశం. దేగం గ్రామంలో వైభవంగా సామూహిక శివ అష్టోత్తర సహస్రనామ భస్మార్చన కార్యక్రమం. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన శ్రీ 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 కేదారినంద స్వామి. క్రీడాకారుల శారీరక దృఢత్వానికి క్రికెట్ పోటీలు దోహదపడతాయి. బాల్కొండలో కీర్తిశేషులు ప్రమోద్ స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభంలో ఏసీపీ బస్వారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.